ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ బద్వేల్ తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో మహిళా విభాగాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డి వెంకటరమణ, జిల్లా అధ్యక్షుడు బలపనూరి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి పి నిత్యపూజయ్య ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. బద్వేల్ తాలూకా అధ్యక్షుడు టి నరసింహారెడ్డి, కార్యదర్శి వి శివరామరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళా విభాగం చైర్మన్గా ఎన్ లక్ష్మీ నరసమ్మ, కో చైర్మన్లుగా పి నాగమ్మ, కె నాగలక్ష్మ, కన్వీనర్గా టీవీఎస్ వైష్ణవి, ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఎస్కే అఖిలబాను ఎన్నికయ్యారు. కాబట్టి ఇంత మనకు దాదాపు 75,000 రెవెన్యూ ఉంది, మంచిగా ఉంది. అందరం కూడా సాధించినటువంటి ఈరోజు మనము ఫలాలు అనుభవిస్తున్నాం. కాబట్టి వీటినే కంటిన్యూ చేసుకొని ప్రతి ఒక్కరం కూడా సంఘానికి తోడ్పడి మంచిగా ఎదిగి మన యొక్క డిమాండ్స్ను సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారి కార్యవర్గ సభ్యుల ఆదేశానుసారం ఈరోజు మన బద్వేల్ తాలూకా అధ్యక్షుడు టి నరసింహారెడ్డి వారి ఆదేశాల ప్రకారం మనం ఈ బద్వేల్ తాలూకా మహిళా ఏర్పాటు చేయటము, మనందరినీ ఇవ్వడము, ఈరోజు కొత్తగా మీరు ఈ సంఘంలో అందరికీ పదవులు ఇవ్వడము జరుగుతుంది. మీ అందరికీ ముందుగా శుభాభి వందనములు. మీరు ఈ సంఘానికి ఎప్పుడు పిలిచినా మీతోటి మరో 5 మందినైనా తీసుకొని ఎలా బద్వేలు అవసరమైతే బద్వేలి, కడప అవసరమైతే కడప, రాబోయే రోజుల్లో స్ట్రైకులు కూడా ఇవి కూడా జరుగుతాయి. మనకు టీఆర్సీ, ఐఆర్, టీఏర్ పెండింగ్ 2018 నుంచి మనకు రావాలి డబ్బులు, కానీ ఇవ్వాలి. ఇవన్నీ ఏదో కొంచెం మాట్లాడుతున్నట్టు మన అధ్యక్షుడు అది సెటిల్ కాకపోతే స్ట్రైక్ అయినా ఆయన పోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆదేశానుసారం ఆయన చేయమంటే అది మనం చేస్తున్నాడు, చేస్తున్నాడు. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి మన రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారిని రావడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షులు మరియు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణసార్ గారు కూడా రావడం జరిగింది. ఇందులో భాగంగా మన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సీనియర్ కమిటీ బలపనూరి శ్రీనివాస్ సార్ కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. మనకి ఏదైతే ఉద్యోగస్తులకు రావాల్సిన రాయితీలు గత ప్రభుత్వంలో పేర్కొన్నటువంటి బకాయిలన్నీ కూడా దశల వారీగా అంచెలంచెలుగా రిలీజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పే రివిజన్ కమిషన్ ఆల్రెడీ గత ప్రభుత్వం నియమిస్తే ఈ నూతన ప్రభుత్వం ఆ నియమాలను రద్దు చేయడం జరిగింది. వెంటనే పే రివిజన్ కమిషన్ అలాగే మన ఉమెన్స్ వింగ్ చైర్మన్గా శ్రీమతి ఎం లక్ష్మీ నరసమ్మ, ఎన్జిఓస్ ఆల్రెడీ చాలా సంవత్సరాలు పనిచేసింది. కమిటీలో లేకపోయినప్పటికీ కూడా సంఘం కోసం చాలా కష్టపడ్డది. ఎన్జిఓగా కూర్చుంది. కో చైర్మన్గా శ్రీమతి పి నాగమ్మ, అలాగే కో చైర్మన్గా నాగలక్ష్మ, కే నాగలక్ష్మ, కో చైర్మన్గా టి నిర్మలమ్మ. సీనియర్ కావాలి, చాలా సంవత్సరాల నుంచి మంచి సంఘానికి బాగా హెల్ప్ చేస్తున్నాము. అలాగే కో చైర్మన్గా జి లక్ష్మీదేవిని రాలేదు రోజు. కన్వీనర్గా శ్రీమతి టీవీఎస్ శ్రీ వైష్ణవి. మన ప్రతి కుటుంబానికి కానీ, మన దేశానికి కానీ, మన రాష్ట్రానికి కానీ రెవెన్యూ అవసరం. అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మహారాష్ట్రను మా అందరికీ వాళ్ళ నాన్న వాళ్ళంతా ఫ్రెండ్ అమ్మా, మంచి యాక్టివ్ పర్సన్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఇలాగనే మా హెల్త్ చంద్రశేఖర్ బిజినెస్ రాపాడు సుబ్బలక్ష్మి అమ్మసార్ మాకు మంచి యాక్టివ్ తీసుకోండి అని చెప్పి మాకు ఉదయం ఫ్రెండ్ చెప్పడం జరిగింది.
ఒకరు తీసుకొని విజయలక్ష్మి ఇద్దరు ఎవరు విజయలక్ష్మి పి నాగమ్మ తీసుకోండి మా దండం తీసుకోండి ఒకటి ఇంకొకటి కే నాగలక్ష్మమ్మ ఏ నాగలక్ష్మి నీకు సి లక్ష్మీదేవి ఎల్ మీనా మహిళా కోసం వెరీ గుడ్ అక్కడ చూస్తాడు రైట్ ఓకే సార్.